మార్నింగ్ 50+ అప్డేట్స్ చూద్దాం. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వసాయిలో కోవిడ్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఐసీయూలో మంటలు అంటుకున్నాయి. నిమిషాల్లోనే బిల్డింగ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 90 మంది పేషెంట్లు ఉన్నారు. మంటలు చుట్టుముట్టడంతో ఎవరూ బయటకు వెళ్లలేకపోయారు. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి. దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఓవైపు వ్యాక్సిన్ కొరత, మరోవైపు ఆక్సిజన్ షార్టేజీతో రాష్ట్రాలు తల్లడిల్లుతున్నాయి. దీంతో ప్రధాని మోదీ బెంగాల్ ప్రచారం సహా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని కరోనా కట్టడిపై ఫోకస్ చేశారు. కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన అంతర్గత సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు కరోనా అత్యధిక ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 వరకు ఆక్సిజన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఆక్సిజన్ సరఫరా సాఫీగా సాగేలా చర్యలు తీసుకోనున్నారు. కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు ఇవాళ మరొకసారి విచారణ జరపనుంది. ఆక్సిజన్, వ్యాక్సిన్, మెడిసిన్ కొరతను అధిగమించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వైరస్ వల్ల భారత్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందని, దీనిపై జాతీయ ప్రణాళిక అవసరమని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని ఆదేశించింది. లాక్డౌన్పై ఇవాళ కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. 18 ఏళ్లు నిండిన వారంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఈ నెల 28 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నేషనల్ హెల్త్ అథారిటీ తెలిపింది. 18 ఏళ్లు నిండిన అందరూ వ్యాక్సిన్ కోసం కోవిన్ ప్లాట్ఫామ్ రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పింది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్ల పాత పద్ధతిలోనే ఉంటాయని, కోవిన్ యాప్ ద్వారా ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం 45 ఏళ్లు దాటిన వారు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో అడిగే సర్టిఫికేట్లనే 18 ఏళ్లు దాటిన వారిని కూడా సమర్పించాల్సి ఉంటుంది. మే నుంచి కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్లతో పాటు రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినా ఆ ఖర్చు దేశ వార్షిక జీడీపీలో 1% మించదని ఓ అధ్యయనం వెల్లడించింది. కేంద్రం, రాష్ట్రాలు కలిసి దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చినా 67,193 కోట్లు ఖర్చవుతుందని తెలిపింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని 5 రాష్ట్రాలు నిర్ణయించాయి. కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అసోం, బీహార్ ప్రభుత్వాలు ఫ్రీగా వ్యాక్సిన్ ని అందించనున్నాయి. ఇప్పటికే 45 ఏళ్లు పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం టీకాలను అందిస్తోంది. 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత టీకాలపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేసింది కేంద్రం. టీకా తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్ కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. అయితే తాము ప్రజలకు ఉచితంగా ఇచ్చే వ్యాక్సిన్లకు కేంద్రం తర్వాత రీఎంబర్స్మెంట్ చేస్తే మంచిదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చు కేంద్రానిదా, రాష్ట్రానిదా అని చూడడం కన్నా ప్రజలకు వ్యాక్సిన్ సకాలంలో ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యమన్నారు. 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు వయసున్న వారికి టీకా ఉచితంగా ఇస్తామన్నారు విజయన్. మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి ఉచితంగా టీకాలు వేసేందుకు 1 కోటి డోసులను కొనుగోలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం 400 కోట్లు కేటాయించినట్లుగా చెప్పారు. 18 ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీఎం యడ్యూరప్ప పిలుపునిచ్చారు. కర్ణాటకలో ఒక్క రోజులో నమోదవుతున్న కేసులు 26,000కు చేరువయ్యాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్లు వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారు. వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ఒక్కొక్కరికి ఒక్కో రేటును సీరం నిర్ణయించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేంద్రానికి ₹150, రాష్ట్ర ప్రభుత్వానికి ₹400, ప్రైవేట్ ఆసుపత్రులకు ₹600 ధర నిర్ణయించడం ఏంటంటూ ప్రశ్నించారు. ఈ ధరలతో సామాన్య పౌరులపైన, రాష్ట్ర ప్రభుత్వాలపైన భారం పడుతుందన్నారు సోనియా. ఒకే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్పై ఇన్ని రకాల ధరలు ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. టీకా రేట్లపై దుమారం రేగడంతో కోవిషీల్డ్ తయారీ సంస్థ సీరం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే రేటుకి వ్యాక్సిన్ సరఫరా చేస్తామంది. కేంద్రానికి కూడా రాష్ట్రాల రేటే వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇక కేంద్రం నుంచి ఆర్డర్లకు ఒక డోసుకు ₹400 అమ్ముతామని తెలిపింది. భారత ప్రభుత్వానికి లాభం తీసుకోకుండానే తమ కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని ఫైజర్ కంపెనీ ప్రకటించింది. ఇండియాకు మాత్రమే లాభం చూసుకోకుండా ధరను ప్రతిపాదించామని, ప్రభుత్వ ఇమ్యునైజేషన్ ప్రక్రియలో భాగంగా కావాలన్నదే తమ ఉద్దేశమని ఫైజర్ అధికారిక ప్రతినిధి ప్రకటించారు. వ్యాక్సిన్ వేసుకోగానే తాము సేఫ్ అని ఫీల్ అవుతూ కరోనా నిబంధనలు పాటించిన వారికి కేంద్రం షాక్ న్యూస్ చెప్పింది. మొదటి డోసుగా కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకా తీసుకున్న సుమారు 21,000 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రకటించింది. రెండో డోసు తీసుకున్నాక కూడా 5,500 మంది మహమ్మారి బారిన పడ్డారని తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత కూడా వ్యాధి బారిన పడ్డాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ గా పిలుస్తారు. ఇలాంటి కేసులు ప్రతి 10,000 మందిలో 2 నుంచి 4 వరకు ఉన్నాయని కేంద్రం వివరించింది.
ఆక్సిజన్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక అవసరాల కోసం ఆక్సిజన్ వినియోగంపై కేంద్ర హోంశాఖ నిషేధం విధించింది. ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాలను రాష్ట్రాలు అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలని, పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ప్రాణవాయువు రవాణాపై ఎలాంటి పరిమితి లేదని, దాని సరఫరా ప్రత్యేకించి ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదని స్పష్టం చేసింది. అలాగే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి కూడా నిషేధించింది. నాసిక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లీకేజీ ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంక్ సాకెట్ పగిలిపోవడంపై ఆరా తీశారు. వాటి నిర్వహణ బాధ్యత చూస్తున్న ప్రైవేటు సంస్థ తీవ్ర నిర్లక్ష్యం వల్ల 24 మంది ప్రాణం పోయిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాద ఘటనపై నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నామన్నారు. లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు విశాఖ నుంచి మహారాష్ట్రకు బయలుదేరింది. విశాఖ ఉక్కు కర్మాగారం సిబ్బంది 7 ట్యాంకుల్లో 103 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను నింపారు. రైలు మహారాష్ట్రకు వేగంగా చేరేలా రైల్వే అధికారులు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ దేశానికి ప్రాణవాయువుగా మారింది. విపత్కర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందిస్తూ లక్షల మందిని కాపాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సమంజసమని మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. దేశమంతా కరోనా రోగులు ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్నారని, అలాంటి వాళ్ల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ అందిస్తోంది అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోందని, ఓ ప్రత్యేక ట్రైన్ ఆక్సిజన్ ను మహారాష్ట్రకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలన్నారు చిరంజీవి. ఇండియాలో కరోనా వెలియ తాండవం కొనసాగుతోంది. పాజిటివ్ కేసులో భారత్ వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. కొత్తగా 3,32,000 కేసులు నమోదయ్యాయి. 2,000 మందికి పైగా వైరస్ కు బలయ్యారు. ప్రపంచంలోనే అత్యధిక రోజువారీ కేసులు భారత్లోనే నమోదవుతున్నాయి. 6 రాష్ట్రాల్లో బెడ్స్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. భారత్ ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్ టెన్షన్ పెడుతోంది. 3 సార్లు మ్యూటెంట్ అయిన B.1.617 రకం స్ట్రెయిన్ ను మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ లో గుర్తించారు నిపుణులు. 3 సార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్ కు బెంగాల్ హాట్స్పాట్ గా మారిందని, తాజా మ్యూటేషన్లతో దేశంలో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. కొత్త మ్యూటెంట్ వైరస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వీలైనంత తొందరగా దాని జన్యుక్రమాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొత్తగా కరోనా కేసులు 67,000 దాటాయి. 24 గంటల్లో 568 మంది మృత్యువాత పడ్డారు. అటు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాచడంతో ప్రభుత్వం నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. బ్రేక్ ద చైన్ ఆంక్షలను అమలు చేస్తోంది. నిబంధనల్ని అతిక్రమిస్తే 50,000 రూపాయల జరిమానా విధిస్తోంది. 5 స్టార్ హోటళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చేసింది. కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందించడం కోసం తన ఫోర్డ్ ఎంజీవర్ కారును అమ్మేశాడు ముంబైకి చెందిన షాన్వాజ్. తన స్నేహితుడి భార్య ఆక్సిజన్ అందక చనిపోవడం చూసి చలించిపోయిన షాన్వాజ్ ప్రస్తుతం ముంబైలోని రోగులకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏజెంట్ గా మారిపోయాడు. ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కోసం హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేశాడు. ఈసారి ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండడంతో తన 22 లక్షల విలువైన ఫోర్డ్ ఎంజీవర్ కారును అమ్మేసి ఆ డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లు కొని ఆపదలో ఉన్న వారికి అందిస్తున్నాడు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇవాళ నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఇవాళ రాత్రి నుంచి సోమవారం వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. పుదుచ్చేరిలో కేసులు పెరుగుతూ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరి ప్రజలు లాక్డౌన్ కు సహకరించాలని గవర్నర్ తమిళిసై కోరారు. బీహార్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా బారిన పడుతున్నారు. 2 ప్రధాన ఆసుపత్రుల్లో 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఎయిమ్స్, పాట్నా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో కరోనా రోగులకు చికిత్స అందించిన 500 మందికి పైగా డాక్టర్లు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీరిని ఆయా ఆసుపత్రుల్లోనే ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచారు. మిగతా వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. సిబ్బంది కొరత ఏర్పడడంతో తాత్కాలిక నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. తెలంగాణలో కరోనా కేసులు ప్రతిరోజు 5,000 దాటుతున్నాయి. కొత్తగా 5,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 23 మంది వైరస్ కు బలయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి. అటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కోవిడ్ పేషెంట్స్ తో నిండిపోతున్నాయి. గాంధీలో ఉన్న 450 వెంటిలేటర్, 1000 ఆక్సిజన్ బెడ్స్ భర్తీ అయ్యాయి. ఇవాళ తెలంగాణ హైకోర్టులో కరోనా పరిస్థితులపై విచారణ జరగనుంది. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాల మీద కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలోని 6 జోన్ల పరిధిలో 63 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. ఎల్బీనగర్ జోన్లో 10, చార్మినార్ జోన్లో 12, ఖైరతాబాద్ జోన్లో 10, షేర్లింగంపల్లి జోన్లో 10, కూకట్పల్లి జోన్లో 10, సికింద్రాబాద్లో 11 కంటైన్మెంట్ జోన్లను పెట్టారు అధికారులు. 5 కేసుల కంటే ఎక్కువ ఉండే మినీ కంటైన్మెంట్ జోన్ను ఏర్పాటు చేయనున్నారు అధికారులు.
ఆంధ్రప్రదేశ్పై కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. దీంతో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో ఒక రోజులో 10,000కు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అటు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 10,759 కేసులు నిర్ధారణ కాగా 31 మంది మరణించారు. సెకండ్ వేవ్ లో తొలిసారి 10,000 మార్కులు దాటడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపట్టింది. 104 కాల్ సెంటర్ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. కడప జిల్లాలో కోవిడ్ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జలిపించారు కలెక్టర్. అధిక ఫీజు వసూలు చేసిన 2 ఆసుపత్రులకు 5 లక్షల రూపాయల చొప్పున జరిమానా విధించారు. మరొకసారి నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు ఆసుపత్రుల లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. అటు కర్నూలు జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ డ్యూటీకి డుమ్మా కొట్టిన 2 వైద్యులపై ప్రభుత్వం వేటు వేసింది. కోవిడ్ చికిత్సపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ చికిత్సకు ప్రైవేటు హాస్పిటల్స్ అధిక ఫీజులు వసూలుపై దాఖలైన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ఆసుపత్రులపై తీసుకుంటున్న చర్యలపై అటు కోవిడ్ ట్రీట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 27 లోపు అఫిడవిట్ రూపంలో సమర్పించాలని సూచించింది. ఏపీ సీఎం జగన్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ కేసులతో అతలాకుతలమవుతున్న నాగ్పూర్ కు ఏపీ 300 వెంటిలేటర్లను పంపించింది. విశాఖలోని మెట్రిక్ జోన్ నుంచి నాగ్పూర్ కు వెంటిలేటర్లు పంపిణీ చేశారు. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మేకపాటి గౌతమ్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు. వెంటిలేటర్లు పంపినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ, బీజేపీ డిమాండ్ చేస్తాయి. విద్యార్థులు పరీక్షలకు హాజరై వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడితే సీఎం జగన్ బాధ్యత తీసుకుంటారని టీడీపీ నేత లోకేష్ ప్రశ్నించారు. ప్రభుత్వం మొండిగా పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. అటు 10వ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలంటూ సీఎం జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. టీడీపీ నేత లోకేష్ పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్ అయ్యారు. లోకేష్ కు చదువు విలువ తెలిస్తే ఇలా మాట్లాడరు అన్నారు. విద్యాశాఖపై ఆయన తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పబ్బం గడుపుకోవాలని లోకేష్ మాట్లాడిన మాటలు విద్యార్థులను, తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తున్నాయన్నారు సురేష్. ప్రతి విద్యార్థి ప్రాణం తమకు ముఖ్యమే అని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దేవినేని అజ్ఞాతం వేడనున్నారు. ఉమా ఈ నెల 29న సిఐడి అధికారుల ముందు హాజరు కానున్నారు. మంగళగిరిలోని సిఐడి హెడ్ క్వార్టర్స్ లో ఉమను అధికారులు విచారించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియోను మార్ఫింగ్ చేశారన్న కేసులో దేవినేని ఉమను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు సిఐడిని ఆదేశించింది. కానీ ఆయన్ను విచారించొచ్చని తెలిపింది. తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కరోనా ప్యాకేజీ కింద నెలకు 10,000 భృతి ఇవ్వాలంటూ సీఎం జగన్ ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25 మంది ప్రైవేట్ టీచర్లు మరణించారన్నారు. తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం నెలకు 2,000 ఇవ్వడంతో ఏపీలోనూ తమను ఆదుకోవాలంటూ ప్రైవేటు టీచర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నెల 30న 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల్లో పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వ అభిప్రాయం కోరామని ఎస్సీసీ తెలిపింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం చెప్పడంతో ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యామని పార్థసారథి చెప్పారు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా గంజాయి మత్తులో 2 యువకులు ఘర్షణకు దిగారు. ఓ యువకుడిపై మరొక యువకుడు రాళ్లతో దాడి చేయడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని పురాణాపూల్ డంపింగ్ యార్డ్లో అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కరోనా కేసులు పెరగడంతో బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. మిగిలిన 2 విడతల ఎన్నికల్లో పాదయాత్రలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. బహిరంగ సభలకు 500 మందిని మాత్రమే అనుమతించాలని సూచించింది. దీంతో మమతా బెనర్జీ ప్రచార ర్యాలీలు, సమావేశాలు రద్దు చేసుకున్నారు. వర్చువల్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీజేపీ నేతలను, బయట వ్యక్తులన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. తాము భారతదేశ మట్టిలోనే పుట్టామన్నారు. అయితే టీఎంసీ ఓటు బ్యాంకుగా మారిన అక్రమ వలసదారులే బయట వ్యక్తులన్న విషయం ప్రజలకు తెలుసన్నారు అమిత్ షా. దీదీ ప్రచారంలో చాలా సమయం బీజేపీని తిట్టడానికి సరిపోతుందని విమర్శించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. పోలీస్ స్టేషన్పై రాకెట్ లాంచర్ ప్రయోగించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణభయం జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో డ్రోన్లతో భద్రతా దళాలు తమపై దాడి చేస్తున్నాయని, దానికి ప్రతీకారంగానే రాకెట్ లాంచర్ ప్రయోగించామని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. కోళ్లు గుడ్లు పెట్టడం లేదని ఓ పౌల్ట్రీ యజమాని పూణె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓ కంపెనీ తయారు చేసిన దానాను ఆ కోళ్లు తినడం వల్లే
గుడ్లు పెట్టడం లేదని కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ పౌల్ట్రీ యజమానికి తోడుగా మరొక నలుగురు కూడా తోడవడంతో పోలీసులు వెటర్నరీ వైద్యుడిని సంప్రదించారు. అయితే దానా పడకపోవడం వల్లే కోళ్లు గుడ్లు పెట్టలేదని ఆ అధికారి సమాధానమిచ్చారు. రైల్వే పట్టాలపై పడిపోయిన బాలుని రక్షించిన మయూర్ షేల్కేపై మరొకసారి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తనకు రైల్వే శాఖ ఇచ్చిన 50,000 రివార్డులో సగం బాలుడి కుటుంబానికి ఇస్తారని షేల్కే ప్రకటించారు. ఆ చిన్నారి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉన్నట్లుగా తెలిసిందన్న షేల్కే అతని చదువు కోసం తన వంతు సాయం చేస్తానన్నాడు. దీంతో మయూర్ షేల్కే మనసున్న మహారాజు అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంగారకుడిపై మరొక అద్భుతాన్ని ఆవిష్కరించింది నాసా. కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ తయారు చేసి సరికొత్త చరిత్రను సృష్టించింది. అంగారకుడిపై ప్రయోగాలు నిర్వహించేందుకు పంపిన రోవర్ అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఉన్నట్లుగా ముందుగా గుర్తించింది. ఈ CO2ను ఆక్సిజన్ గా మార్చేందుకు ఉన్న అవకాశాన్ని నాసా పరిశీలించింది. అన్ని కుదరడంతో కొంత కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ఆక్సిజన్ గా మార్చింది. దీంతో భూమి తర్వాత మరొక గ్రహంపై మానవ నివాసానికి చేస్తున్న ప్రయోగాలు ఇది మరొక కీలక మలుపు కానుంది. అమెరికా అసోసియేట్ అటార్నరీ జనరల్ గా భారత సంతతి మహిళ వనితా గుప్తా నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టనున్న శ్వేత జాతీయేతర తొలి భారత సంతతి మహిళగా గుప్తా నిలిచారు. యుఎస్ సెనేట్లో నిర్వహించిన ఓటింగ్ లో వనిత 51 ఓట్లు సాధించారు. 100 మంది సభ్యులున్న సెనేట్లో రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలకు చెందిన చెరో 50 మంది సభ్యులున్నారు. టై అయితే ఓటు వేసేందుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఓటింగ్ కు హాజరయ్యారు. అసోసియేట్ అటార్నరీ జనరల్ గా విజయం సాధించిన వనితా గుప్తాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభినందనలు తెలిపారు.